శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సందడి మొదలైంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ జరగండి అంటూ రిలీజ్ అయి హడావిడి చేస్తుంది. శంకర్ మార్క్ సాంగ్గా అనిపిస్తున్న జరగండి సాంగ్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తోంది. శంకర్ సినిమాలో ఎప్పుడూ ఉండే సోషల్ మెసేజ్తోనే ఈ సినిమా కూడా వస్తుందని తెలుస్తోంది. అయితే ఇందులో హీరో ఒక ప్రభుత్వ అధికారిగా కనిపిస్తాడని టాకు. రామ్ చరణ్తో శంకర్ సినిమా అనగానే మెగా ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గేమ్ చేంజర్ని తెరకెక్కించారని తెలుస్తోంది. 151 కోట్ల దాకా బడ్జెట్ పెట్టిన గేమ్ చేంజర్ సినిమా థియేట్రికల్గా బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్ రాగా ఆ ఇమేజ్కు ఏమాత్రం తగ్గకుండా కథనం ప్లాన్ చేశాడంట శంకర్. గేమ్ చేంజర్ సినిమా బిజినెస్ లెక్కలు బాగానే ఉండగా ఆర్ఆర్ఆర్లో తారక్తో కలిసి చేసి 1000 కోట్ల మార్కు గేమ్ చేంజర్ టచ్ చేసే అవకాశం ఉందా అని ఆడియన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే 1000 కోట్లు అంటే ఏమో చెప్పలేం, కానీ అందులో సగం 500 కోట్లు అయితే ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నారనే తెలుస్తుంది. RRRతో రామ్ చరణ్కి ఏర్పడిన క్రేజ్కి 500 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేం కాదు. శంకర్ మార్క్ సినిమాగా గేమ్ చేంజర్ ఉంటే మాత్రం సినిమా అనుకున్న దానికన్నా లెక్కకు మించి వసూలు చేస్తుందని చెప్పచ్చు. గేమ్ చేంజర్ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా విజువల్స్ కూడా ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా దిల్ రాజు మెగా ప్లాన్లోనే ఉన్నారని తెలుస్తోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో తమిళంలో కూడా భారీ హైప్ ఏర్పరచుకుంది. సో తెలుగు తమిళ బాక్సాఫీస్పై రామ్ చరణ్ తన స్టామినా చూపించాలని చూస్తున్నాడు.